దేవునికి మహిమ కలుగునుగాక. మహిమలోనికి మనం నడిపిస్తునుగాక. మంచిది. విలువైన సమయానికి వస్తాం గనుక అందరము కూడా దైవ చిత్తానికి విధేయత కలిగి ఉండవలసిన వారు విన్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజీతమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చాలండి. దేవునికి మహిమ కలుగాక. యెషయా ప్రవక్త గారు ద్వారా దేవాతి దేవుడు, మహోన్నతమైన దేవుడు అక్కడ 2 విధాలమైన ఆహారముల గురించి మాట్లాడుతూ జరుగుతున్నది. దేవుడి మహిమ కలుగాక. 1 సంపత్తి కలజేయని ఆహారం అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. 2 జాతీయ సారమైన ఆహారం అన్నాడు. ఇక్కడ ఈరోజు దేవుడి పిల్లలైన మనము సైమైన ఆహారం గురించి చెప్పుకొచ్చాడు, అక్షయమైన ఆహారం గురించి చెప్పుకొచ్చారు. అయితే రోజున దేవుడి పిల్లలైన మనము మన అందరికీ కూడా ప్రేమ విందు ఉంది. మంచిది. దేవుని మహిమ కలుగాక. సారమైన విందు అందరూ ఇప్పుడు తీసుకోగలుగుతారా అంటే అందరూ కూడా తీసుకోలేరు. ఎవరు తీసుకోగలుగుతారు? రక్షణ పొందిన బిడ్డలు సారము కలిగిన ఆహారం తీసుకుంటున్నారు అని చెప్పారు. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున ఈ 2 ఆహారములు కూడా ప్రతి మనిషికి అవసరమే. ఈ 2 ఆహారములు కూడా ప్రతి మనిషికి ఆహారమే. సైమైపోయే ఆహారము అవసరమే. నిత్య జీవమునికి నడిపించే ఆహారము కూడా అవసరమే. అయితే నిత్య జీవానికి నడిపించే ఆహారం గురించి చాలామంది గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారని దేవునికి వాక్యం మనం తెలియజేస్తున్నది. దేవుడి మహిమ కలుగాక. సైమైపోయిన ఆహారం ఏంటి? ఈరోజు మనం తిని ఆహారమును ఈ ఆటికి మన కడుపులో ఉంటుంది, రేపు పొద్దున మన కడుపులో ఉండేది మాత్రము కాదండి. దేవుడి మహిమ కలుగాక. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రియమైన దేవుడా, ఈ శరీర సంబంధమైన ఆహారం కొరకు మనం అందరము కూడా ఆ శరీరాహారం కొరకు ప్రతి ఒక్కరము కూడా కష్టపడాలి. దేవుడి మహిమ కలుగాక. కష్టపడితేనే ఆహారం వస్తుంది. అయితే ఈ ఆహారం అంటండి దేవులారా, మనకి ఇవాళ తిన్న భోజనము రేపటి దాకా ఉంటుందేమో, కడుపులో ఉంటే తర్వాత మన జీవితంలో ఉండదు. ఇది సైమైపోయే ఆహారం అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. అయితే జాగ్రత్త మీకు గమనించండి, అది సుఖాన్ని ఇవ్వదు అన్నాడు. ఏమన్నదు? శరీర సంబంధమైన ఆహారము పని చేసుకుంటానికి ఉపయోగమే, లేదా కొంతవరకు శక్తినిచ్చేదానికి అది ఉపయోగకరమే, కానీ సంపూర్తిని ఇవ్వలేదు, సారం ఇవ్వలేదు అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. అయితే రక్షణ పొంది బల్లారుదల్లో పాల్గొంటున్న మనకి, ప్రభు యొక్క శరీరత్తులో పాల్గొంటున్న మనకి నెలకొక్క సారి తీసుకున్నా కానీ అందులో సారం ఉంది, అందులో జీవం ఉంది, అందులో నిత్య జీవం ఉంది అని చెప్పారు. దేవుడి స్తోత్రం. మనం తినే ఇక్కడ ఆహారములో నిత్య జీవం ఉందని ఎవరైనా చెప్పగలుగుతామా? ఎవరు చెప్పాలి? ఎవ్వరూ చెప్పలేం. దేవుడి మహిమ కలుగాక. అయితే రోజున దేవుడు మాట చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారు ఏమంటే యేసు ప్రవక్త ద్వారా మాట్లాడుతామంటే, నా మాట విని అన్నాడు. ఎవరన్నమాట? నా మాట విని సంపూర్తి కలిగేసి ఆహారమును, సారమునిచ్చి ఆహారమును తినండి, తీసుకునడి, దీని కొరకు కష్టపడండి, ఇది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, బతుకుతారు అన్నాడు. స్తోత్రం. అయితే గమనించండి, ఇప్పుడు బతికలేమా అంటే బ్రతికే ఉన్నాం. దేవుడి స్తోత్రం. బ్రతికే ఉన్నాం, కానీ ఎంతకాలం బతుకుతాం? మనకి
బతుకున్నంత కాలం శరీర సంబంధమైన ఆహారమును అందరము తింటాము, మంచిది. అయితే దేవుడు చెప్పడం అంటే నేను చెప్పిన మాట విని నేను ఇచ్చే ఆహారం తీసుకుంటున్నప్పుడు అది ఏమండి మిమ్మల్ని బ్రతికిస్తుంది అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది అన్నాడు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము ఎందుకు ఈ మాట చెప్తుంటే ఆయన మాట వినాలి, నిత్య జీవానికి వెళ్ళే ఆహారం చూసి కష్టపడండి అన్నాడు. గడు సూత్రం. ఏమండి మీరు అనుకోవచ్చు ఆ రక్తం ఏంటి, ఆ శరీరత్వం ఇచ్చినప్పుడు ఆ బలారం జరుగుతున్నప్పుడు దాని గురించి మనకి కట్టవలసిన పని వచ్చిందండి అనుకోవచ్చు మీరు. దేవుడి మహిమ కలుగాక. ఈయన ఎందుకు కట్టబడిన జాగ్రత్త వేసండి. ఈ వాస్తవానికి మనం చూస్తే శరీర సంబంధమైన ఆహారం సిద్ధపాటు చేయడానికి ఎక్కువ కష్టము పడాలి, అవునే కాదు. ఇప్పుడు ప్రభు ఇచ్చే ఆహారం గురించి మీరు ఎక్కువ కట్టపడాల్సిన పని ఇప్పుడు మీకు అనిపించదు. దేవుడు మహిమ కలుగాక. అయితే అర్థం ఏంటో తెలుసా? ఆయన నువ్వు తీసుకుంటున్నప్పుడు నీ చేతుల్లోనికి ఆయన నుండి శరీరం వచ్చినప్పుడు మేము పెట్టేది అది రొట్టె, కానీ ఆ రొట్టె అని నువ్వు తీసుకుంటే రొట్టెలు ఏమీ లేదు అన్నారు. మళ్ళీ దేవుడి స్తోత్రం. ఇది ప్రభు యొక్క శరీరం అనుకోవాలట. చెప్పండి, ప్రభు యొక్క శరీరం అని చెప్పేసి నమ్మికతో మీరు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభు శరీరము సమాధిలో పెట్టినా కానీ కుళ్ళు పట్టలేదు. దేవుడి స్తోత్రం. ఏం పట్టలేదు? 3 రోజులు అయిన సమాధిలో ఏం పట్టలేదు. 3 రోజులు అక్కర్లేదని జాగ్రత్త మీకు గమనించండి. మనం అయితే 3 రోజులకి ఎలా ఉంటాము అమ్మా? బాక్స్లో పెట్టకపోతే దగ్గరికి కూడా వెళ్ళాం. దేవుడి మహిమ కలుగాక. అవునంటారు కాదంటారా? జాగ్రత్త మీకు గమనించండి. ఈ వాక్యం వింటున్న మనము కూడాను ఎందుకు ఆయన ఆహారం తీసుకుంటే ఏంటి, ఇప్పుడు మీరు తీసుకున్న రక్షణ పొంది ఆయన శరీరాలను బల్లారంలో పాల్గొంటున్నాం అనమంటండి. ఆయన శరీరము జాగ్రత్త మీకు తెలుసండి పరిశుద్ధమైనది. తర్వాత ఆయన శరీరం కుళ్ళు పట్టలేదని అపోస్తల కార్యములో ఉంటుంది. దేవుడు మహిమ కలుగాక. అయితే ఆయన శరీరము మరణాన్ని జయించినది. చెప్పండి, ఆయన శరీరము మరణాన్ని జయించినది. ఆయన రక్తము పవిత్రమైనది. ఈ రోజున ఆయన శరీర రక్తం తీసుకుంటున్న ఈ బల్లారదలో పాల్గొంటున్న నీవు కూడా ఆయన ఎలాగ పునరుద్ధానుడే లేచాడో, ఎలాగైతే మరణం జయించలేసాడో అదే రకంగా నిన్ను లేపుతానన్నాడు. దేవుడి స్తోత్రం. నిన్ను నన్ను ప్రపంచంలో ప్రతి ఒక్కరిని లేపేవాడు ఆయన్ని. ఆ లేపేటప్పుడు మహిమగల శరీరం అంట. చెప్పండి, ఈ మట్టి శరీరం కాదు. దేవుడి స్తోత్రం. ఆయన లేపేటప్పుడు ఏంటండి మహిమగల శరీరంతో లేపుతాడట. ఆయన మహిమ కలిగిన దేవుడు కనుక. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మనకున్న శరీరము మహిమగల శరీరము కాదు, ఎందుకంటే మలినమైన శరీరం అన్నాడు ప్రభు. తదుపరి వస్తే జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము యేసు ప్రభు అన్నాడు నిశ్చయ ప్రయోజనం అయిపోయే శరీరం అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏ శరీరము? నిజమే, మన శరీరము ఏమండి ఈ దేహాన్ని ప్రాణం విడిచిపెట్టింది అనుకోండి, ఈ శరీరం ఏమైపోతుంది? నిశ్చయ ప్రయోజనం అయిపోతుంది. కానీ నమ్మి బాప్తిసం పొందిన నీవు, నమ్మి రక్షించబడిన నీవు ఆయన యొక్క శరీరము తీసుకుంటున్నావే. ఆయన శరీరము జాతీయమైనది, పవిత్రమైనది, మహిమగలది. ఆయన శరీరమును కుళ్ళు పట్టలేదు కనుక తీసుకుంటున్న మనకి మహిమ శరీరంతో లేపుకెళ్తున్నాడు. దేవుడి స్తోత్రం. చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42-43 చదువుకుందాము. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా, మా శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. దేవుడికి మహిమ కలుగును గాక.
ఈ రోజున జాగ్రత్తగా వస్తుంది. అక్కడ క్షయమైపోతున్న శరీరం చెప్పుకొస్తున్నాడు పౌలు గారు. అక్షయమైన శరీరం గురించి, ప్రకృతి సంబంధమైన శరీరం గురించి చెప్పుకొస్తున్నాడు. ఆత్మ సంబంధమైన శరీరం గురించి కూడా చెప్పుకుని వస్తున్నారు. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున ప్రకృతి శరీరము అందరికీ ఉన్నది. చెప్పాలి మీరు, ప్రకృతి శరీరము అందరికీ ఉన్నది. ఆత్మ శరీరమును ఎవరు కలిగి ఉంటారంటే ఆయన అంగీకరించి, ఆయన నామములో రక్షించబడి, ఆయన నామములో జతసిన మనము కలిగి ఉన్నాము కనుక దేవుడి పిల్లలమైన మనం కూడాను, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన బల్లారులో పాల్గొంటున్న మనము కూడా ఆత్మ సంబంధమైన శరీరముతో లేపబడుతుంటాం. దేవుడి స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము అంతేనాడు నా మాట విని అన్నాడు. చెప్పండి, నా మాట విని సారమైన ఆహారాన్ని గురించి మీరు కష్టపడండి. తీసుకుందామని అందరికీ ఉంటుంది, రక్షించబడదామని అందరికీ ఉంటుంది. చాలామంది ఆటంకాల్లో పడిపోయి అది తీసుకుంటున్న అర్హులు కాలేకపోతున్నాం. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాగ్రత్త మీ గమనించండి. యేసు ప్రభువారు అన్నారు, నేనిచ్చే ఆహారం తిన్నవాడు నిరంతరము జీవిస్తాడు, అది నిత్య జీవములోనికి అన్నారు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయమును 27వ వచనముగా చదువుకుందాము. క్షయమైన ఆహారము కొరకు, క్షయమైన ఆహారమును కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని. దేవుని మహిమ కలుగాక. ఇక్కడ కూడా యేసు ప్రభువారు 2 రకాలమైన అక్కడ ఆహారం చెప్పొస్తారు వెతికెట్టే ఆయన ప్రార్థన చేసి, అమ్మ దేవుని మహిమ కలుగాక. ధ్యానంలోకి వెళ్ళిపోకుండా ఎప్పుడండి దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారం, యేసు ప్రభువారు కూడా ఏంటి 2 రకాలమైన ఆహారం గురించి చెప్పొచ్చారు. ఏంటి, అక్షయమైన ఆహారమును, క్షయమైన ఆహారమును. అర్థం ఏమిటంటే జాగ్రత్త వేసండి. ఆయన రొట్టెలు రోండి షాపులు ప్రార్థన చేసి ఆహారం పెట్టినప్పుడు వేల సంఖ్యలో ఉండేవారు. దేవుడి స్తోత్రం. చెప్పండి, వేల సంఖ్యలో ఉండేవారు. ఆ ఇల్లువారు తెలిసింది తప్ప కానీ ప్రభువారు చెప్పబడిన మాట ఆ మర్మంతో కూడిన మాటల అర్థము కాలేదు వాళ్ళకి. దేవుడి మహిమ కలుగాక. అయితే ఈ రోజున దేవుడి పిల్లలైన మనము కూడాను అయితే ఇది విస్తానికే, ఇది మీకు అందిస్తానికే పరలోకముందు నా తండ్రి భూలోకను నన్ను పంపించి ముద్ర వేశాడు అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. ఏం వేశారటండి? ముద్ర వేశారు. అయితే రోజున దేవుడి పిల్లలైన మనం కూడా 47వ వచనం కూడా చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. చెప్పండి, ఏ ఆహారమును? ఆమె ఏ ఆహారమును? జీవ ఆహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. జీవ ఆహారమును నేనే. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున జాగ్రత్త. పితరులు అరణ్యములో 40 సంవత్సరాలు ఏం తిన్నారు? వారు మన్నాను తిన్నారు. అయితే గమనించండి, వారు చనిపోయారు. అయితే మనం చనిపోవా అని మీరు అనుకోవచ్చు. శరీరానికి ఎప్పటికైనా ఉంది ఏంటి? చావు. అయితే యేసు ప్రభువారు అన్నారు, పరలోకంచి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఇదే ఆహారము నిత్య జీవ ఆహారము. నేనిచ్చే ఆహారము నిత్య జీవ ఆహారం అన్నాడు. దేవుడి స్తోత్రం. అంటే నిత్యము జీవిస్తాము అని ఏది తీసుకున్నవారు?
నమ్మి బాప్తిసం పొంది ఈ బల్లారుదల్లో పాల్గొన్న వారు జాతీయుడి నిత్య జీవలోనికి వెళ్తారు. వాళ్ళకి రెండవ మరణం అనేది లేదు అన్నారు. దేవుడు మహిమ కలుగాక. అయితే ఈ ఆహారం కొరికేంటండి, మనం ఎంతో ఆశతోనంటండి పరుగును రావాలంట దేవుని సన్నిధానమునికి. దేవుడి స్తోత్రం. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, ప్రభు జతకి దేశందో, ప్రభు జతకి దేశందో, శబలన్నిటి సంతుష్టి పెంపొందు, శబలన్నిటి అందు ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కునిరండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఆహారం తీసుకుంటా కంటండి పరుగున రండి. ఎలా రండి? ఎప్పుడు పరిగెడతాం? మళ్ళీ దొరకదేమన్న దాని కొరకు మనము పరిగెడతాం. దేవుడి మహిమ కలుగాక. దొరికే దాని కొరకు పరిగెడతామా? దొరికే దాని కొరకు పరిగెత్తాం. దేవుడు స్తోత్రం. ఎందుకంటే ఎలాగా దొరుకుద్ది కనుక. అయితే గమనించండి, ఎంతో పరిగెత్తినామంటే ఇది పరిగెత్తకుంటే ఇక దొరకదు ఇక ముందు అన్నారు. దేవుడు స్తోత్రం. ఇక పరిగెత్తుకుని రాకపోతే ఇక దొరకదు ఇంక ముందు అన్నారు. ఈ రోజున జాతీయ పాప వ్యాధికి ముందంటది. చెప్పండి, పాప వ్యాధికి ముందు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రియమైన దేవులారా, ఉంటమే పాపలోకంలో ఉన్నాం మనం. దేవుడి మహిమ కలుగాక. ఎంత పవిత్రంగా భక్తి చేద్దామన్నా ఈ పాప శరీరము, ఈ పాపపు తలంపులు, ఈ పాపపు నేత్రాలు, ఈ పాపపు ఆలోచనలు ఏదో ఒక చోట మన జీవితంలో చోటు చేసుకుంటానే ఉంటుంది. దేవుడి స్తోత్రం. నాలో ఏ పాప లేదంటానికి ఎవరు కూడా చెప్పలు, నాతో సహా చెప్తున్నాం. దేవుడి స్తోత్రం. ఎందుకంటే నిజమే ఎప్పుడు చెప్పారో ఏమండి, ఒకవేళ మనము ఎంత పవిత్రమైనప్పుడు సరే దేవదశి అన్నారు కన్నులు చేసుకొస్తుంది అన్నారు పాపం. దేవుడి స్తోత్రం. ఏం చేసుకొస్తుంది? కంటితో పాపం కఠిన మరణానికి తీసుకెళ్ళద్ది అన్నారు. దేవుడి మహిమ కలుగాక. ఏ పాపము? కంటితో పాపము చేయకు, కఠిన మరణము పొందకు. కఠిన మరణము పొందకు. జీతినము మరేప్పుడు యేసుని రాకడ తెలియదు. ఈ దినమే మార్పు నొందుడి, నూతన జీవిత జీదినమే మార్పు, జీవిత మారుడి. జీదినము మరేప్పుడు యేసుని రాకడ. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వ్యవస్థనుడి. ఒకటి నీకు పునరుద్ధాన శక్తిని ఇస్తుంది, రెండు నిత్య జీవానికి నడిపిస్తుంది, మూడు మనం చూస్తూ ఉంటే ఇక్కడ మా మనసులో ఉన్న మలినాన్ని కూడా శుద్ధి చేస్తుందంట. దేవుడికి మహిమ కలుగాక. కంటిలో ఉన్న నైజమును కూడా ఆ నైజమును కూడా శుద్ధి చేస్తుందంటండి ఈ రోజున జాతీయుడి. అయితే ఆ శరీరము ఆయన బల్లారులో మనం పాడుకుంటున్న మనము, ఆయన శరీరత్వం తీసుకుంటున్న మనము ఇది యాలకోలంగాను ఎగతాళిగాను సమయం లేదాను దేవుడి సన్నిధికి రాకుండాను తీసుకుంటే అది ప్రయోజనం ఏమీ
కాదు అన్న. దేవుడి స్తోత్రం. ఏదో మంచం మీద ఉండి లేవలేనులైతే పోనీ అది పర్వాలేదు కానీ పట్టుకెళ్ళి తీసుకున్నాను. దేవుడు నడవగల ఓపికి నీకు శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు ఏవండి మందిరానికి వచ్చి ఆ బల్లారుదుల్లో మనము పాలుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, ఆ బల్లారుదున ఉన్న రోజునే నీకు ఏదో ప్రాముఖ్యమైన సంబంధం ఈ లోకంలో నీకు పని జరగవచ్చు, దొరకండి పని రావచ్చు. అయితే ఈ రోజు నా జాగ్రత్త, ఈ నెల నేను ఈ బల్లారుదుల్లోనే పాల్గొకపోతే వచ్చే నెల వరకు నేను ఉంటాను. అమ్మ అలాగన్నారని పార్టీ గారు అలా అంటే బాబు మీరు అంత గమ్మున అలాగనిస్తారు, దేవుడు చూస్తారు అనుకోవచ్చు. మా జీవితం మన చేతిలో ఉందమ్మా? లేదు. దేవుడికి మహిమ కలుగాక. మన జీవితం మన చేతిలో లేదు కనుక అందుకే ఆ ప్రభు ఇస్తున్నప్పుడటండి దేవుడి పిల్లలైన మనము పరుగున వచ్చి మనం తీసుకుంటే మన ఆశ ఏంటి? నిత్య జీవము అనండి. నిత్య జీవము. దేవునికి మహిమ కలుగాక. జీవం ఉన్నవాడు జీవం ఉన్నట్లే మాట్లాడతారు. దేవుడికి మహిమ కలుగాక. ఐసీలో ఉన్న పేషెంట్లో మాట్లాడితే అలా గుర్తి. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి మన పాత్ర ఏంటి అమ్మా? మీకు ఇంకా రాలేదు నిత్య జీవంలోనికి. దేవుడి సంవత్సరం మీరు సిద్ధపడుతూ పసుగొట్టలు ఇచ్చేస్తాం. దేవుడికి మహిమ. అయితే జాగ్రత్త ప్రభు అన్నాడు, నేనిచ్చే ఆహారము నిత్య జీవమైనది, ఆ జీవమైన ఆహారం నేనే అన్నారు ప్రభు. దేవుడి స్తోత్రం. అయితే ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, ఇది తినేవారు తీసుకునేవారటండి నిరంతరము జీవితారట. ఎంతవరకు? భూమి మీద ఉన్న సంవత్సరాలు మనకి ఏంటి ఇది ప్రాముఖ్యమేమి కాదు. దేవుడి మహిమ కలుగాక. పెద్దలు అంటారు సామెత ఇవాళ చెప్తే రేపు రెండు అని. దేవుడి స్తోత్రం. అది ఎవడో తెలియదు. అయితే గమనించండి, మన పాత్ర చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత చూడండి. ఇంకా కింద చదవండి యోహాను సువార్త. అమ్మ ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? చదువు. ఎవడైనను ఈ ఆహారము భుజించితే, ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఎప్పుడమ్మా చెప్పాలి? ఎల్లప్పుడూ. అమ్మ మళ్ళీ చదువు. ఎవడైనను ఈ ఆహారము భుజించితే, ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించును. దేవుడి స్తోత్రం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా. ఎల్లప్పుడూ అంతా నా మేలుకే, అంతా నా చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట. స్తుతించుట మానను. దేవునికే మహిమ కలుగాక. ఆమె అనే నోర్లు దేవుడు దీవించును గాక. అబ్బో ఇప్పుడు కొంచెం పెరిగారు. దేవునికి మహిమ కలుగు. చెప్పండి మనం ఎల్లప్పుడూ చెప్పండి నిజమైన ప్రభు బిడ్డలు, దేవుని ఆత్మచేత నింపబడిన బిడ్డలటండి. ఈ లోకములో ప్రియులారా ఇంకో సంవత్సరం ఉంటే బాగుండు, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే బతికితే బాగుండు అని ఎప్పుడు కోరుకోరట. దేవుడి స్తోత్రం. నీ చిత్తం ఎప్పుడైతే రెడీ అంటారట. నీ చిత్తం ఎప్పుడైతే జాగ్రత్త. ఈ వాక్యం వింటూనే మనము ప్రభు చెప్పారు, మానవులు చెప్తే నమ్మపోవచ్చేమో. ఇది ఎవరు చెప్తున్నారు? నా శరీరం తిని రక్తంతో అనవాడు ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అన్న. దేవుడి మహిమ కలుగాక. ఎంత గొప్ప భాగ్యం అంది. దేవుని మహిమ కలుగాక. అవునే కదా? ఎల్లప్పుడూ ప్రభుతో ఉండే భాగ్యము, ఎల్లప్పుడూ దేవుని రాజ్యాలు ఉండే భాగ్యము. దేవుడి మహిమ కలుగాక.
జాగ్రత్త మీరు గమనించండి. అంతు గమ్మటి ఆనాడు ఈదులు ఈ ప్రభు మాట అర్థం కాక బొరపీక్కున్నారట, సనుక్కున్నారట. దేవుడు మహిమ కలుగాక. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు, అర్థం చేసుకోవాలి. ఎవరి మాట? దేవుని మాట అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా ఈ మాట మర్చిపోవద్దు. రక్షించబడిన నీవు, ప్రభు బల్లారులో పాల్గొంటున్న నీవు, నేను ఎల్లప్పుడూ జీవించే బిడ్డను అన్న మాట ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడి మహిమ కలుగాక. ఒక రోజున ప్రియమైన దేవుడు ఇంగ్లాండ్ దేశం నుంచి వాడ బయలుదేరిందంటండి. వాడ బయలుదేరినప్పుడు ఆ వాడలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు ఉంటే అందులో కొందరు జాతర ఏమిస్తుంది, ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు. అయితే వాడ ప్రయాణంలో ఉండగా వాడికి ప్రమాదం ఎదురయ్యి వాడికి రద్దరం పడి ప్రమాదంలో మునిగిపోయి పరిస్థితి వస్తుందంటండి. ఈ పరిస్థితి వస్తున్నప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. చాలామంది ఈ వార్త విని కానీ కంగారు పడి ఎవరికి తోసిన కంగారులో వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ విశ్వాసురాలట. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, ఒక చోటుగా అదే వాడిలోనే పక్కన ఉండి చక్కగా దేవుని స్తుతించుకుంటూ దేవుని పాటలు పాడుకుంటున్నట్ట. దేవుడి స్తోత్రం. ఏం పాట చెప్తారా అంటే బాగుంటుంది. మీ దేవుడి స్తోత్రం. నీ నీలా భయపడా, నీ నీలా చింతించవాలెను, నీ నీలా చింతించవాలెను నా యేసుడు. నన్నేది ఏమి చెయ్యదు, నన్నేది ఏమి చెయ్యదు, నేనెలా భయపడా. దేవునికి మహిమ కలుగాక. ఆమె చక్కగా నేను ఎలా భయపడవలేను అని చక్కగా ఏం చేసుకుంటుంది, దేవుని చూపించుకుంటుంది. ధైర్యంగా పాటలు పడుతుంది. అందరూ కలవరలో ఉన్నారు, భయంతో ఉన్నారు. ఏ సినిమాలో జరుగుతుంది ఏమి కూడా అర్థం కల పరిస్థితుల్లో అనుకున్నారంటే చూసిన వారు ఇవి ప్రకటన చేస్తున్న ప్రకటన ఇవి వినపడదేమో, కొంచెం నాగమల్లే శివుడేమో చెప్పబడిన మాటలు అర్థమవుతలేదేమో, ప్రమాదం ఉంచుకొచ్చేస్తుంది. అమ్మ ఏంటి నీకైనా ప్రకటన చేసిన మాటలు అర్థమైందా? వాడిలోనికి నీరు వచ్చేస్తున్నాయి, వాడికి పెద్ద రత్నం పడ్డాది, మేము అందరూ ప్రాణాలతో ప్రాణ భయంతో ఇలా భయపడుతూ ఉంటే నువ్వేంటి అంత దజ్జాగా ధైర్యంగా పాటలు పాడుకుంటున్నావు? ఆ ప్రకటన నీకు వినపడలేదా అన్నారట. దేవుడి స్తోత్రం. వినపడ్డదండి అన్నారట. దేవుడి స్తోత్రం. వినపడదంటే మరి భయం ఎత్తలేదా? సావంటే మరణం అంటే అప్పుడు విశ్వాసరాలు ఏమందంటే, ప్రియ నాకెంత భయము, బతుకుంటే వాళ్ళని చూతిస్తాను, గొడ్డు చేస్తే ఇంటికాడ చూతిస్తాను. దేవుడి స్తోత్రం. టైం ఎత్తే ఆరాధనకి వెళ్తాను, ప్రభు సెలవైతే నేను ఎల్లప్పుడూ మీకు వందనాలు మాట్లాడచ్చు కదా. నేను ఎల్లప్పుడూ నేను ప్రభుని చూపిస్తాను. దేవుడి స్తోత్రం. నాకెందుకు భయము చెప్ప, నాకెందుకు. చాలామంది అట్లా చూసారా? మరణం అంటే ప్రమాదం అంటే అందరికీ అంటే ఆ ధైర్యం ఎవరిని బట్టి వచ్చింది? ఆ విశ్వాసకి ప్రభువుని బట్టి. దేవుడి స్తోత్రం. ఆమె ధైర్యం ఏంటి? భూలోకంలో ప్రాణంతో ప్రభుంచుతాడా? ఇక్కడ ఆరాధించుకుంటాను, ఇక్కడ శుద్ధించుకుంటాను, ఇక్కడ మయపరుచుకుంటాను. ఈ ప్రభు సెలవైందా? ఇంక స్టాండర్డ్ పోర్టు. ఏ పోర్టు? గవర్నమెంట్ జాబ్ గురించి ప్రవేశపడతారు కదా కొందరు. ఎందుకని అమ్మా? ఏంటండి? స్టాండర్డ్గా ఉంటుందని. తర్వాత భూమి లేపని కొంతైనా మళ్ళీ దేవునికి మహిమ కలుగాక. ఎంత హలుసులు మనకి. దేవుడికి మహిమ కలుగాక. అది నేను తప్పని అంటలేదు, కానీ ప్రభు చెప్తున్నమాట ఏంటంటే, ఇది జీవించి తీసుకున్న వారు నిరంతరము జీవిస్తారు అన్నారు. దేవుడి స్తోత్రం. చెప్పండి, నిరంతరము జీవిస్తారు అంటే అర్థం ఏమిటంటే, నిత్యము దేవుడి రాజ్యంలో ఉండేవారము మనము. కింద చదువమ్మా.
ఏమండి యూదులు ఈయన ఈయన తన శరీరమును తన శరీరము ఎలాగు తిననీయగలడని ఎలాగ తిననీయగలడని ఒకనితో ఒకడు ఒకడితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను అప్పుడు యేసు ఇట్లనెను, మీరు మీరు మనుష్య కుమారుని మనుష్య కుమారు శరీరము తిని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాని ఆయన రక్తము తాగు తిని గాని మీలో మీరు జీవము గలవారు కారు. జీవము గలవారు కారు. నా శరీరము తిని నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము తాగేవాడు నిత్య జీవము గలవాడు. చాలండి. దేవుని మహిమ కలుగాక. అక్కడ ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన వాక్యంలో ఆయన వర్ణిస్తున్నప్పుడు యూదులు ఉన్నారు, వారు మొదటి జనాంగమే, జాగ్రత్త వేస్తుండి దేవుని పిల్లలే కానీ అయితే ప్రభు చెప్పబడిన వాక్యం మనకు అర్థమో కావటం లేదు. ఆయన శరీరము ఎలా తిన్నెత్తాడు దేవుడి స్తోత్రం. ఏమండి ఈ రోజున జాగ్రత్త వేస్తుంది ఆయన శరీరం మనకి ఎలా పెడతాడు అని అనుకున్నారు. అంటే అర్థం ఏంటంటే మనసుకి ఎప్పుడు కూడానండి దేవుడి బిడ్డలమైనము మన ప్రకృతి సంబంధమైన మనసుతో అర్థమై కొన్ని ఉంటాయి. మీకు అర్థమైందా? ఆత్మ సంబంధమైన వాటితో అర్థమయ్యి బోల్డు ఉంటాయి. దేవుడి స్తోత్రం. అయితే వారు ప్రకృతి సంబంధమైన శరీరం గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ ప్రభు యొక్క మర్మం వాళ్ళకి అర్థము కావలేదు. దేవుడు మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. యేసు ప్రభువారిని సాతానుడు వచ్చి ఆ శోధకుడు వచ్చి శోధిస్తున్నప్పుడు సమయంలో యేసు ప్రభువారు చెప్పారు చక్కటి మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి దేవుడు నోట నుంచి ప్రతి మాట వలనను జీవించును. దేవుడు మహిమ కలుగాక. అప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారైనా? అయ్యా 40 దినాలు ఉపవాసం పూర్తయిదులకి ఆ శోధకుడు వచ్చాడట. చెప్పండి. ఆ శోధకుడు వచ్చి ఏమంటే యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడంటే నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, 40 దినాల నుంచి నువ్వు ఏమి కూడా తీసుకుంటలేదు కనుక నువ్వు దైవ కుమారుడు కనుక అమ్మ ఆ పిల్లలు కొంచెం గోడదింపండి. దేవుడు స్తోత్రం. పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు వాడు కిటికీ ఎక్కాడు. ఇప్పుడు తిన్నగన్నాడంటే కిందట. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే ఏంటి ప్రభుత్వం అంటున్నమాట అంటే నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. జాగ్రత్త ఏమిస్తుంది ప్రియమైన దేవులారా, రాళ్ళు రొట్టెలుగా చేస్తుంది కాదు, రాళ్ళైన మన నోటే దేవుని స్తుతించిన వాడు చేయలేడా? చేయగలడు. దేవుడి స్తోత్రం. అయితే ప్రభు ఏం చెప్పారు తెలుసా? ఈ రొట్టె మాత్రమే అండి ఈ కేవలం మనిషి బతికేది ఈ రొట్టె వల్ల మాత్రమే కాదు, ఈ శరీర సంబంధం ఆహారం మట్టికే కాదు. ఏమంటే జాతేస్తుంది దేవుడు నోట నుంచి వచ్చిన మాటను బట్టి మనిషి బ్రతుకుతాడు. దేవుడి స్తోత్రం. ఇది కూడా మీకు అందరికీ అర్థం కాకపోవచ్చు చెప్తాను. దేవుడి మహిమ కలుగాక. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు వేసు ఇంకొకసారి, బాధలో ఉన్నాను మాట్లాడవా, బాధలో ఉన్నాను
బతికి ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను, బలహీనమైన నేను మరణిస్తాననుకున్నాను, మాటలే రాని నేను నాను యేసయ్యా మాట్లాడు మాట్లాడు మాట్లాడు. దేవునికి మహిమ కలుగాక. రెండు చేతులు మీరు ఎంత పైకెత్తితే అంత దీవెనలు పొందుకుంటారు. దేవుడికి మహిమ కలుగాక. ఎత్తిన చేతులను దేవుడు దీవించును గాక. ఎత్తిన చేతులకు దేవుడు జాయమనుగేసును గాక. ప్రియమైన దేవులారా, అయితే రోజున దేవుడి పిల్లలు అయిన మనము అపవాది వచ్చి మాట్లాడుతున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమోను. యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు ఇక్కడ సాతానికి. జడ స్తోత్రం. ఏం చెప్తున్నాడు? మనిషి బ్రతికేది కేవలం రొట్టె వల్ల మాత్రము, జీవము గల దేవుని నోటి నుంచి వచ్చిన మాటను బట్టి పొందుతాడు అన్నాడు. జడ స్తోత్రం. అర్థమేంటి తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున మనము ఎన్ని రకాలైన ఆహారములు మనము తిన్నాను. జాతీయండి శరార మరణం ఉంది. చెప్పనేముంది? శరార మరణం ఉంది. ఏమండి? అయితే శరార మరణం వచ్చేసాక చనిపోయాక యేసు ప్రభు వారు కూడా లేప్సి పెట్టాడు ఎన్నిక లోకంలో ఉండి. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. అందరూ బైబిల్ని తీసుకోవాలి. ఏదైనా మీ దగ్గర వస్తుంటే వాడుకుంటే అది ప్రయోజనం. అలాగుని బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసి చదవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 42 చదువుకుంది. 42, 43 వచనము. నీవు ఎల్లప్పుడూను నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఎవరు చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినని ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని. చాలండి. దేవుడు మహిమ కలుగాక. అక్కడ చూస్తే లాజరు గారు చనిపోయారు, సమాధి కూడా చేయబడినది. అండ్ జాగ్రత్త మీకు గమనించండి. తర్వాత యేసు ప్రభు వచ్చారు మార్తా మరి ఇంటికి. అమ్మా, సమాధి ఎక్కడ చేశారని అడిగినప్పుడు ఎక్కడ చేశారో అని తెలుసు. అయితే జాగ్రత్త, మార్తా మరియ కూడా కన్నీళ్ళు కారుతుంటే యేసు ప్రభు వాడు కన్నీళ్ళు కార్చినట్టు. అయితే రండి సమాధి కాడికి వెళ్దామన్నాడు. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, కొందరు అనుకున్నారు లాజరు చనిపోయినప్పుడు లేడు కదా, కూడా రాలేదు కదా, ఒకే సమాధి అయిన చూస్తాడేమని కొందరు అనుకుంటున్నారు. జాగ్రత్త. కొందరు అసలు ఏం చేస్తారో చూద్దామని కొందరు అనుకుని మొత్తం మీద ఆన్లైన్లో మొత్తం అందరూ కూడా ఎక్కడ బయలుదేరారు? సమాధి దగ్గర బయలుదేరారు. అక్కడ యేసు ప్రభువు ప్రార్థన చేస్తాడు ఎత్తుకెట్టి, తండ్రి నన్ను పంపాడంటే యూదులు నమ్ముతలేదు. దేవుడు మహిమ కలుగాక. తండ్రికి ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళప్పుడు నా మనవి ఆలోకిస్తామని చెప్పేసి ప్రార్థన చేసి సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగానే వాళ్ళందరూ కొల్లిపి చూస్తానన్నారు. ఏంటి? సమాధిలో నోడు సజీవంగా లేచి వచ్చాడు. దేవుడు మహిమ కలుగాక. సమాధిలో నోడు సజీవంగా లేచి వచ్చాడు. ఇప్పుడు ఎవరి మాటను బట్టి బతికాడు? అందరూ చెప్పాలి. ఏమండి, లాజరు బతుకున్నంత కాలం ఆహారం తిన్నాడు లేదా? అమ్మ చెప్పాలి. కానీ ఆయన ఆ తిన్న ఆహారం బతికించినప్పుడు ఎవరి మాట బతికించింది? దేవుని మాట బ్రతికించింది. దేవుడు మహిమ కలుగాక.
ఆ కార్యం చేసినప్పుడు యూదులు కొందరటండి ప్రభువునందు విశ్వాసం ఉంచారని ఉంటుంది వాక్యం కిందకి. దేవుడు మహిమ కలుగాక. అలాగే మనం పాడతాం కదండి, లేచినాడు సమాధాన పాటలో గెలిచినాడు సమాధానం పాట పాడతాం కదా వేస్టర్కి. అందులో ఒక శరణం ఉంటుంది, సత్యను నన్ను ఆయన లేపుతాడు, సావంటే నాకు భయమే లేదని. దేవుడు స్తోత్రం. ఈ రోజున నీ భాగ్యం ఎంత గొప్పది, నీ జీవిత విలువ ఎంత గొప్పది. ఈ రోజున అంతగా ప్రభు చెప్తున్నాడు, ఈ సయమైపోయే ఆహారము కాదు, నిత్య జీవములో నడిపించే ఆహారము తీసుకోవాలన్నాడు. దేవుడు స్తోత్రం. ఈ రోజున ప్రతి మనిషి సత్తాడు ఏదో ఒక రోజున. ఏంటి లాజరు చనిపోయారు, ఎవరైనా లేపగలిగారా? లేపలేదు. జీవాధిపతి అని యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి లేచిన దేవాతి దేవుడు, ఆయన మాట సెలవుగా లేచి వచ్చాడు. అదే పునరుద్ధానం మనకే ఉంది. దేవుడు మహిమ కలుగాక. అదే పునరుద్ధానము మన ప్రభు రాకడ వద్దులోకి చనిపోయే సమాధిలోకి వెళ్తే అక్కడి నుంచి తీసుకెళ్తాడు, సజీవంగా ఉంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. దేవుడు స్తోత్రం. అక్కడన్నా తీసుకెళ్ళిపోతాడు, మాట్లాడాలే, అక్కడున్నా తీసుకెళ్తాడు, ఎక్కడున్నా తీసుకెళ్తాడు. దేవుడు మహిమ కలుగాక. మనకి అదే ధైర్యం. చెప్పండి, మనకి అదే ధైర్యం. దేవుడు స్తోత్రం. మనకి అదే ధైర్యం కనుక ఈరోజు నీ వాక్యం వింటున్న మనం కూడాను అంతకే ఈ నిత్య జీవ ఆహారం కొరకు మీరు కష్టపడండి. దేవుని మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనము ఈ నిత్య జీవమైన ఆహారమును అందరికీ ఏంటి సిద్ధపడితే ఇస్తాడెవడా? ఇస్తారెవరా? ఏంటి ఆయన మాట ఎంతగా నమ్మి రక్షణ పొందినవాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడుతున్నాడు. ప్రభువుని నమ్మి నువ్వు రక్షించబడినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు ఈ ఆహారంలో నువ్వు పాల్గొంటావు. దేవుడు స్తోత్రం. ఈ నిత్య జీవాహారం దేవుడు నీకు ఇస్తాడు, ఎవనన్నవాడు మాత్రము కాదు. అంటే దాన్ని సిద్ధపడతలేదంటే అర్థం ఏంటి? ప్రభుని అంగీకరించలేక పోతున్నాము. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఈరోజు గమనించండి, ఈ జీవాహారం తినే పిల్లలు, ఈ జీవాహారం తిన్న ఆయన చర్రత్నం తీసుకున్న బిడ్డలకు అక్కడ ఏముండదు, ఇక ఆకలి కానీ. అమ్మా చదవండి, అమ్మాట చదువు ముంచుకుందాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. వారికి ఇక మీదట, చెప్పండి, వారికి ఇక మీదట ఆకలి అయినను అంటే వారికి మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, దాహమైనను ఉండదు, ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చాలండి. దేవుడు మహిమ కలుగాక. చెప్పండి, భాగ్యము మనం తీసుకుని రక్షణ పొంది ఆయన రక్తం తీసుకుంటే ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే భాగ్యం చెప్పొచ్చాడు. అక్కడ ఏముండదు, ఆకలి ఉండదు. ఏమండి, గ్యాస్ బండ్ బుక్ చేసుకోవట్లేదు, కిచెన్ కట్టుకోవట్లేదు, దేవుడు స్తోత్రం. రేషన్ బియ్యానికి వెళ్ళట్లేదు, మీరు మాట్లాడతలేదు. అక్కడ ఏముండదు, మనకి ఆకలి ఏముండదు, వీటితో మన పనే ఉండదట. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము జాగ్రత్తగా వేసండి. యుగ యుగాలు జీవించినా కానీ ఏముండదంటే మనకి ఆకలి ఉండదట. ఆకలితో నీకు ఇంకా అక్కడ పని లేదు, ఆత్మతోనే పని. దేవుడి స్తోత్రం. క్షమణ ఆకలితో పని మనకి లేదు. ఇవాళ మనం ఇంకా 2 గంటలు లేట్ అయితే సొమ్ము వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. సమస్యలే పనే లేదు అక్కడ. ఎందుకంటే ఆ జీవాధిపతి వెలుగులో ఉన్నావు కనుక, ఆ సృష్టించిన సృష్టిగత చేతిలో ఉన్నావు కనుక ఇక నీకు ఆకలి గురించి ఏమి తనుగొని పనేమీ లేదు. ఎంత ధన్యులము. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఎంత ధన్యులము. ప్రియమైన చెప్పారా, అలాంటి భాగ్యము ఇంత డబ్బు ఇస్తానన్నాడు దేవుడు. చెప్పాలి, దేవుడు మహిమకలుగాక. ఉచితంగా రక్షణ ఎత్తున్నాడు, ఉచితంగా దేవుని రాజ్యం ఎత్తున్నాడు. నువ్వు ఇంకా అర్థం కావట్లేదంటే, ఇంకా తెలుసుకుంటలేదంటే ఇంకా దీనికి అన్న అజ్ఞానం కూడా మరేది కూడా లేదు. అంటే దేవుడు మాట నమ్మలేకపోతున్నావు. దేవుడి స్తోత్రం. ఆయన ఆబద్ధవాడేవాడు, అసలు ఆబద్ధమైన చేత కాదు. దేవుడి స్తోత్రం. ఆబద్ధమైన చిత్తంలో లేదు అసలు. దేవుడికి మహిమ కలుగాక. ఆబద్ధమైన ఏంటి మోసం చేసిన మనలో ఉన్నట్టే కానీ ఆయన ఆబద్ధవాడేవాడు మాత్రం
కాదు. ఈ రోజున నమ్మి రక్షణ పొంది ఆయన బల్లారులో పాల్గొంటున్నాను మనందరం కూడా ఎంత ధన్యులము. దేవుడికి మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఆ శిశువులకు ఇచ్చినప్పుడు మాట చెప్పాడు కదా, ఇది నా శరీరము ఇది నా రక్తము అని చెప్పేసి. అయితే ఆ 12 మందిలో ఒకడు ఏమండి యేసుప్రభు ఒక చోట చెప్పాడు, ఖచ్చితంగా అతనప్పుడు సాతానుడు అన్నాడు. ఎవరి గురించి? యోధాను గురించి. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము ఏంటి తీసుకుంటున్నాడు కానీ దాని నిలువేంటో అర్థము కావట్లేదు. దేవుడు మహిమ కలుగాక. అందరితో పాటు తీసుకున్నాడు కానీ దాని నిలువేంటో అర్థము కావట్లేదు. ఈ రోజున మనం అలాగుండకూడదు. సంవత్సరం అందులోకి బల్ల ఆరాధన అందులోకి నువ్వు ఇచ్చిన వారమే అన్ని సిద్ధపడిపోవా. దేవుడి స్తోత్రం. ఎప్పుడు వస్తుందో ఆదివారం అని ఎదురు మద్దలేని మరి ఎలాగా ఏరొక్క మరి ఎలాగా ఎప్పుడు తెల్లారుతుందా మాట్లాడతలేదు మీరు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూడలేదు. దేని గురించి? దేవుడి సన్నిధి గురించి, ఆయన ఇచ్చే నిత్య జీవాహారం గురించి. దేవుడికి మేము కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలపైన మనం కూడా దాని ఇలువ తెలిసిన వాడు పరుగున వస్తాడట. దేవుడి మహిమ కలుగాక. ఎలా వస్తాడు? పరుగున. ఈరోజున దేవుడి పిల్లలపైన మనము ఎంత ధన్యులము. అయితే తీసుకుంటాం మనకు కూడా ఏమిటి పాపము కూడా కడిగేద్దట. ఏం కడిగేద్ది? ఒక స్త్రీ యేసు ప్రభువు మాట వచ్చింది ముంచుకుంటూ లూకా సువార్త 7వ అధ్యాయము 36 చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఎవరు పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి కన్నీళ్లతో పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక అనండి. అందరూ కూడా దేవుడి మహిమ కలుగాక. ఓ పరిచారకుడు జాతీయండి ప్రియమైన యేసు ప్రభు వారిని భోజనం పిలిచాడయ్యా, నువ్వు నేను కలిసి భోజనము చేద్దాము రండి అని ఆయన ఇంటికి పిలిచాడు. మంచిది. ఆయన భోజనం పెట్టాడు. మంచిది. ఆ ఊర్లో ఉన్న చెప్పండి ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన అన్నాడు. ఎవరు? ఏమండి ఆమె పేరు పాపాత్మురాలా అని అంటే ఏదో ఒక పేరు ఉండే అంటది. దేవుడి స్తోత్రం. కానీ ఆమె క్రియలు బట్టి ఏ పేరెట్టారు? పాపాత్మురాలు. చెప్పండి ఏ పేరెట్టారు? పాపాత్మురాలు అని పేరు పెట్టిన వాళ్ళు పాపం చేయకుండా ఉన్నారా? మీరు అర్థమైందా? పాపాత్మురాలు అని పేరు పెట్టేశారు. పేరు పెట్టిన వాళ్ళు పాపం చేయకుండా ఉన్నారా? లేరు కదా. కాకపోతే జాతీయండి ఆమెని ఒకండి ఆమె చేసిన క్రియలను బట్టి ఆమె చేసిన పాపాన్ని బట్టి ఆ ఊర్లో ఆమెకి ఏ పేరు టెరిటి పాపాత్మురాలు. దేవుడి స్తోత్రం. పాపాత్మురాలు అయితే పాపాత్మురాలు అయింది. పాపంలో బతికింది. కానీ యేసయ్య పరిశారింటిగాడు ఉన్నాడని చెప్పేసి నా పాపాలకి మోక్షుడు ఆయనే, నా పాపాల శాపాలకి మోక్షుడు ఆయన అని చెప్పేసి అత్తరప్పుడు తీసుకుని ఆ ఇంటికి యేసయ్య ఇంటికి వచ్చినది. యేసు ప్రభువారు ఏమండి ఆ ఇంటికి ఉన్నప్పుడు వెనకాల నిలిచి ప్రియమైన ఆయన దగ్గరికి వెళ్ళగానే కన్నీళ్ళు కారిపోతున్నాయి ఆవిడికి. దేవుడి స్తోత్రం. ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి. ప్రభుని చూడగాని, ఆ దయగల దేవుడు ముఖం చూడగాని, ఆ ప్రేమమయుడు ముఖం చూడగాని, ఆ కృపగల యేసు ముఖం చూడగానే ఆ స్త్రీకి తనంతడు తను ఏడుసేస్తుందంట. దేవుడి స్తోత్రం. ఏడుసేస్తుంటే ఆమె ఏడ్చిన కన్నీళ్ళు ఎవరి పాదాల మీద పడుతున్నాయి? నిజమైన పత్యస్థాపం అన్నారు దేవుడి స్తోత్రం. దేవరాజా పుత్రులామై
తేజరిల్లు దము. అందరూ పడదాం. తెలికేసులో 76 కీర్తన. అందరి శక్తి రెండు పాటలు చాలా మరముంటుంది. 2 సార్లు పాడి ముంచుకుందాం. అందరు పడుతుంది. దేవరాజా పుత్రులమై తేజరిల్లుదము. దేవపుత్ర స్వతంత్రముతో దేవుని సేరుదాము. దేవుని సేరు దేవుని సేరు దాము. దేవరాజా పుత్రులమై తేజరిల్లు దము. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందము. అన్ని పాపములను విడసి ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. దేవరాజా పుత్రు తేజరిల్లు దము. చేసిన పాపములు మరలా చెయ్యక నిలుసుందాము. యేసు ప్రభుని అడిగి బలము ఎప్పుడూను పొందుదాము. ఎప్పుడూను పొందుదాము. ఎప్పుడూను పొందు. దేవరాజా పుత్రులమై తేజరిల్లు దము. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాతీయ ఆ శ్రీ ఆ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు ఏడమలేదు, ఎవరేం చట్టలేదు, కానీ ఆ ప్రభుని చూడు కానీ ఆమె కంటిలోంచి నీళ్ళు దారులు వచ్చేస్తున్నాయి. ఆమె కార్చిన కన్నీళ్ళంటండి యేసు ప్రభు పాదాలు కడిగిందంట. దేవుడి స్తోత్రం. ఏం కడిగింది అంటే ఎంత కన్నీళ్ళు కార్చుంటుందో కదా దేవుడి స్తోత్రం. ఎంత ఏడుపు ఏడ్చుంటుందో కదా దేవుడు మహిమకులుగాక. ఈరోజున దేవుడి పిల్లలమైన మనం కూడా ఏంటి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిసి ఏమండి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందంట. దేవుడు మహిమకులుగాక. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందంటండి. జాగ్రత్త చేసండి. డిసెంబర్లో ఆ బాలయేసుని ముద్దు పెట్టుకున్న వారు చాలామంది ఉంటారు. దేవుడి స్తోత్రం. రక్షణ పొందిన వారు ఉండరు. కానీ ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. ఆమె అంటండి కన్నీళ్ళతో కారుతూ ఉంటే ఆయన పాదాలు తడిసిపోయేట. ఆ కన్నీళ్ళతో పాదాలు కడిగింది. కడిగాక తల వెంట్రుకలతో పాదాలు తుడిసింది. ప్రభు పాదాలపై ముద్దు పెట్టుకుందట. దేవుడు మహిమకులుగాక. నిజంగా ఆ ప్రభు దయ పొందుకుంది. ఏమండి ప్రభు చాలా సంతోషపడుతున్నాడు. దేవుడు స్తోత్రం. కానీ భోజనానికి పిలిచిన ఆయన ఉన్నాడు. యేసుప్రభు పెద్ద గొప్పడేమని పిలిచాను నేను భోజనానికి. ప్రవక్తని పిలిచాడు. కానీ ఈ వచ్చిన స్త్రీ ఎవరో ఆవిడికి ఆయనకి అర్థం కాదు అని తనలో తను మూలుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. ఆయనకి అర్థం కాలేని మనుషులు ప్రపంచంలో ఎవరు ఉండరు. అందరూ ఎలాంటి అందరికీ ఆయన దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం. మానవులు అంటారు ఒక చూడండి ఒక వాహనం మీద రాస్తారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాగుండలేదు నేను తెలిసేంటి దేవునికి అవునే కదా. అయితే ఎవరి హృదయం ఎలాంటిదని తెలుసు. కానీ ఆ రోజున ప్రియమైన దేవుడు ఆమె కార్చిన కన్నీళ్ళు
ఆయన ఆమె తుడిసి కన్నీళ్ళతో పాదాలు కడిగి తల వెంట్లో తుడిసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. కానీ యేసు ప్రభు ఆ రోజుని ఆ పాపాత్రురాల జీవితాన్ని మార్చేశాడు. దేవుడి స్తోత్రం. పాపాత్రురాల జీవితాన్ని మార్చేశాడు. ఆ రోజు వదులుకొని బతుకుండగా పాపం వైపు చూడలేదు శ్రీ దేవుడికి మహిమకలుగాక. ఇప్పుడు అందరి పెట్టిన పేరేంటి అమ్మా? పాపాత్తులు. ప్రభు పెట్టిన పేరేంటి తెలుసా? పావురుమా. దేవుడి స్తోత్రం. ఏ పేరు పెట్టాడైనా? పామురుమా పరలోక జీవమునిచ్చిన పామురుమా, నిత్య జీవమునిచ్చిన పామురుమా, జనక సుధాత్ముల గను దేవుడా, జనక సుధాత్ముల గను మనసున శుద్ధి చేసేద పామురుమా, ఘనతయునికే కలుగునుగాక. పామురుమా జీవమునిచ్చిన, నిత్య జీవమునిచ్చిన దేవునికి స్తోత్రం. ఊరువారు పెట్టిన పేరేంటి అమ్మ చెప్పండి? ప్రభు పెట్టిన పేరేంటి? సంబంధం ఉందా దానికి దీనికి? క్షణంలో మార్చేయగల దేవుడు. దేవుడి స్తోత్రం. ఊరువారు ఏదనుకుంటే అనుకోని ఊరువారు వైపు ఆమె చూడలేదు. దేవుడి స్తోత్రం. నిజంగా ఆమెలో లోపం ఉంది కనుక క్షమించగల దేవుడి దగ్గరికి చేరింది. క్షమించగల దేవుడిని ఎత్తుక్కున్నది. క్షమించగల దేవుడిని బతిమాలుకున్నది. ఆమె ఎక్కడ కార్చలే కన్నీళ్ళు అక్కడే కార్చింది. దేవుడి స్తోత్రం. ఏడిపించే వాళ్ళ దగ్గర కార్చలేదు కన్నీళ్ళు. అర్థమైందో? ఏడిపించే వాళ్ళ దగ్గర కార్చలేదు కన్నీళ్ళు. ఎక్కడ కార్చలే కన్నీరు అక్కడే గార్చింది. ఎక్కడ ఆదరణ పొందాలి అక్కడే పొందింది. దేవుడు మహిమకులుగాక. ఊరు వాళ్ళందరూ పాపాత్రులు అంటే ప్రభు అన్నాడు పావురం పావురం పావురం. దేవుడు స్తోత్రం. పాపాత్రులను ఎలా మార్చేసాడు దేవుడు అనండి. పావురం అంటే రాదా ఏంటి? నేను తెలుగులో చెప్తున్నాను కదా. దేవునికి మహిమకులుగాక. చెప్పండి, పాపాత్రుల పావురమా చెప్పలే. పాపాత్రులు పావురంగా మార్చేసిన పరిశుద్ధమైన దేవుడు ఆయన. ప్రపంచంలో ఆయన తప్పికి ఎవరికి సాధ్యమో కాదు. ఈ వాక్యం ఉంటున్న మనం కూడా దేవుడి పిల్లలు మనము తీసుకొని చిరరత్నములు. దేవుడి స్తోత్రం. అంగీకరించే ప్రభుని, నమ్ము ప్రభుని. ధనాలు కాలాలు మన చేతుల్లో లేవు. దేవుడి స్తోత్రం. ఇది తీసుకున్నవాడు నిరంతరం ఏమవుతాడు? జీవిస్తారు. అట్టి భాగ్యము దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక.